కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ నటించిన దేవరా సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితోనే సగం సినిమా హిట్ కొట్టేసింది. ఇంకా తెరపై కథ చూడడం మాత్రమే బ్యాలెన్స్. దీనితో మూవీ రిలీజ్ డేట్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఎలాగూ రిలీజ్కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ ప్రమోషన్స్లో టీం అంతా బిజీగా ఉన్నారు. ఏర్పాట్లన్నీ బాగానే సాగుతున్నాయని అనుకునే టైంకి ఇప్పుడు దేవరా సినిమాకు కొత్త టెన్షన్ మొదలైంది. తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ ఎఫెక్ట్ దేవరాపై పడనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలమయ్యారు. ఇల్లు, రోడ్లు, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లు ఇలా అన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రజలంతా కనీస వసతులకు కూడా దూరమయ్యారు. ఈ విషయంపై వెంటనే స్పందించి తెలుగు హీరోలంతా వారికే అండగా నిలిచి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. దానికి సంబంధించిన వార్తలను కూడా చూసాము. ఇక ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతుంది అనుకునే సమయానికి తాజాగా మరోసారి తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబర్ 26 నుంచి 28 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం తుఫాన్ వల్ల భారీ వర్షాలకు అవకాశం. ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదు అయ్యేది మరో వారం రోజుల్లో తెలుస్తుంది అంటూ ఓ న్యూస్ వచ్చింది. దీంతో తారక్ అభిమానులంతా కంగారు పడుతున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగానే కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు, అది కూడా సరిగ్గా 26 నుంచి 28 మధ్యలో అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ దేవర మూవీ కలెక్షన్స్పై పడే అవకాశం లేకపోలేదు. ఓ మోస్తరు వర్షం పడితే కనుక అభిమానులు దాన్ని ఎలాగూ లెక్క చేయరు. కానీ మునపటిలా అతి భారీ వర్షాలు, తుఫాను అయితే మాత్రం మొదటి రోజు వసూళ్లకు గండి పడినట్లే. అయితే వరుణదేవుడు కరుణించి దేవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తే కనుక అనుకున్నట్లుగానే అంతా కొనసాగుతుంది. ఇక ఏమవుతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.